లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. 2 వారాల వ్యవధిలో రెండోసారి ఆయన హస్తినా బాట పట్టారు. ఢిల్లీకి వెళ్లడంతోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు. విభజన అంశాలతో పాటు ఇతర రాజకీయ అంశాలపైన చర్చించారు. దాదాపు గంట పాటు అమిత్ షాతో భేటీ అయిన సీఎం చంద్రబాబు అనంతరం సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా అమిత్ షాతో భేటీకి సంబంధించిన విషయాలు వెల్లడించారు. 2019-24 ఆర్థిక సంవత్సరాల మధ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దాదాపు తప్పిన అస్థిరమైన అప్పుల గురించి చర్చించినట్లు వెల్లడించారు. దీనిపై విడుదల చేసిన 4 శ్వేతపత్రాలపైన అమిత్ షాతో చర్చించినట్లు చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం అసమర్థత, నిర్వహణ లోపం, అవినీతి వల్ల ఏపీకి తీరని నష్టం వాటిల్లిందన్నారు. పునరుద్ధరణ ప్రణాళికతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏపీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాయన్నారు. కేంద్రంతో కలిసి ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు చంద్రబాబు. దీంతో పాటు కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు చంద్రబాబు ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధికి కావాల్సిన నిధులను సమకూర్చుకునేందుకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు విభజన హామీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ప్రత్యేక కేంద్ర పెద్దలను చంద్రబాబు కోరినట్లు తెలుస్తుంది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలకు సంబంధించి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించాలని కోరినట్లు సమాచారం. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులను సత్వరమే విడుదల చేయాలని ఢిల్లీ పెద్దలను బాబు కోరనున్నారు. సీఎం అయ్యాక మొదటిసారి జూలై 3న ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు దాదాపు 3 రోజుల పాటు అక్కడే ఉన్నారు. వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించారు. ఇప్పుడు 2 వారాల వ్యవధిలో సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.